యువతను క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆరూరి గట్టమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. అసన్పర్తి మండలం ఎల్లాపూర్ సమీపంలోని ఆర్బిట్ స్కూల్ పక్కన గల మైదానంలో పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్యాటింగ్ ఎంచుకున్నది నిరూప్ నగర్ తండా, బౌలింగ్ చేస్తున్నది వంగపాడ్ టీం. చాలా సంతోషం. గుడ్ గుడ్ ఎక్సలెంట్ బ్యాట్స్. మంచి మనసుతోటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఈ ఏజీఎఫ్ ఫౌండేషన్ విశాల్ గారిని, వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గౌరవ వరంగల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా విజేతలకు బహుమతి అందించాలని కేసీఆర్ గారి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఈ లీగ్ను ప్రారంభం చేసి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయడం కోసం మరి ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా శ్రమించి ఎక్కడికక్కడ గ్రౌండ్లు తయారు చేసి మరి ఆటలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనబడి మన బాధ్యత కావచ్చు, మరి మా నియోజకవర్గ పరిధిలో ఉన్న మా మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు కావచ్చు, బ్యూటిఫికేషన్ శిక్షణలు కావచ్చు, అదేవిధంగా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న మా నిరుద్యోగ యువత కోసం మరి ప్రైవేట్ సెక్టార్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ కల్పన కావచ్చు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా ఒక మెగా జాబ్ మేళా ప్రకటన జరిగితే, ఒక నోటిఫికేషన్ వస్తే మరి నియోజకవర్గంలో 2000 పైచిలకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తే మరి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, మరి గ్రూప్స్లో కానీ దాదాపు 700 పైచిలకు మా విద్యార్థిని విద్యార్థులు క్వాలిఫై అయిన పరిస్థితి.